అదే విధంగా మనతో పాటు గంటల నందిరెడ్డి గారు సతీమణి పద్మ గారు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ సలహా సూచనలు ఏ విధంగా ఉన్నాయి గంటల నందిరెడ్డి గారికి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గంటల నందిరెడ్డి గారి సతీమణి గారు ఉన్నారు, పద్మ గారు. వాళ్ళని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అంటే మీరు అహర్నిశలో ఎప్పుడైనా కూడా మీరు ఒక విద్యావేత్తగా మీరు పిల్లలకు విద్య అందించడం గురించి మీరు శ్రమించడం జరిగింది, అలాగే సేవా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఈ పొలిటికల్ అనేది మీకు ఈ రోజు కొత్త కావచ్చు, అంటే ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో మీరు పొలిటికల్ గా రావడానికి గల కారణం ఏమి ఉండొచ్చు అంటారు? పొలిటికల్ గా రావడానికి కారణం అందరికి దాదాపు ఒక 1 వీక్ నుంచి నల్గొండలో వైరల్ న్యూస్ అవుతున్న విషయమే. నేను దాన్ని పెద్దగా పొడిగించదలుచుకోలేదు సార్. మేము ఇంట్లో ఉన్న వాళ్ళని, మాకు రాజకీయాలు వద్దనుకున్న వాళ్ళని బయటికి లాగి, ఇంటి తలుపు తట్టి బయటికి లాగి బయటికి రప్పించి రాజకీయ ముద్ర వేసి ఒక జెండా మా మెడలో వేసి లాస్ట్ మినిట్ లో ఏం జరిగిందో మీ మీడియా మిత్రులందరికీ ఇంతకుముందు తెలియజేశాము. బీఫామ్ ఇస్తామని చెప్పారు సార్. మేము వెళ్ళాము, రమ్మన్నారు. మాతో పాటుగా వార్డు సభ్యులు 50 మంది వార్డు సభ్యులు వచ్చారు. 5 నిమిషాలలో కూర్చోండి, మేము వెళ్ళి వస్తుంటే కూడా 5 మినిట్స్ కూర్చోండి అమ్మా, కండవ కప్పి బీఫామ్ ఇస్తామని అక్కడ వెయిట్ చేయబెట్టారు. చెప్పి బీఫామ్స్ కూడా మేము చూసాము. టేబుల్ మీద మీ ప్రింట్ అయ్యి ఉన్నాయని చూసాం. మేము పేరు 3:30 వరకు దాంట్లో 2:30 వరకు దాంట్లో ఏముంది సార్, కన్ఫర్మ్ అది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. పార్టీ లీడర్లని నిందించాల్సిన అవసరం కూడా లేదు ఆ విషయంలో. 2:30కి ఒక 5 నిమిషాలు ఇంతమంది మహిళలు వచ్చారు కదమ్మా, లంచ్ టైం అవుతున్నది, 10 మినిట్స్ లో మేము బీఫామ్ చేతిలో పెట్టి పంపించేస్తాం, కూర్చోండి అని హాల్లో కూర్చోబెట్టారు. లాస్ట్ మినిట్ లో మాకు సార్ చెప్పి లోపలికి వెళ్లే విషయంలో డైరెక్ట్ మాకు చెప్పారు, స్టేట్ నుంచి కాల్ వచ్చిందమ్మా, ఒకసారి మీకు లంచ్ చేసి రాపోండి, 4 o'clock రండి అని చెప్పారు. 4 o'clock తర్వాత ఎలా జరిగిందని మీ మీడియా మిత్రులు తెలుసుకోవాలి సార్. అది మాకు తెలుసు, ఇప్పుడు మాకు తెలిసిన విషయం మాకు తెలుసు. ఎవరికి ఒక వ్యక్తి పార్టీ వల్ల జరిగిన కుట్రలు మాత్రం కాదు సార్. అది ఒక కొంతమంది వ్యక్తుల వల్ల జరిగిన కుట్రలు. అది ఎవరనేది మాకంటే బాగా మీ మీడియా మిత్రులకే తెలుసు. అది నగర ప్రజలకు మాత్రమే తెలుసు. అది వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాం సార్ మేము. ఎందుకంటే మేము ఏదో పార్టీ టికెట్ కావాలని వెళ్ళిన వాళ్ళం కాదు. మాకు రాజకీయాలు కావాలనుకుంటే మేము 10 years బిఫోరే బయటకు వచ్చే వాళ్ళము. ఇలా 5 నిమిషాలు తక్కువ 3 వరకు కూడా మీరు విత్ డ్రా చేసుకోవద్దని గేమ్ ప్లే చేశారు సార్. ఆ గేమ్ లో ఏం హై స్కెచ్ ఉందో మాకు ఇప్పటికీ అసలు మాకు రాజకీయ నాలెడ్జ్ లేదు కాబట్టి మీకే అర్థం కావాలి. ఇంకా అసలు ఏం జరిగింది అనేది పట్టణ ప్రజలు ఒక్కొక్క డైలీ ఒకటి తెలుస్తుంది. అది తర్వాత మాట్లాడతాం సార్. మేము చెప్పేది ఏంటంటే, సరే వచ్చినాం, బయటికి వచ్చినాం, ఎలా జరిగింది, మేము ఎలా రావాల్సి వచ్చిందో మీకు అంతా తెలుసు. మేము ఇంక ఇప్పుడు వచ్చాం కాబట్టి మేము నగర ప్రజలకు డబుల్ ఛాలెంజింగ్ తో వచ్చాం సార్. మేము ఇప్పుడు మీపై ఒక ప్రచారం అనేది సాగడం జరుగుతుంది. ఏంటంటే అది అంటే ప్రచారం అనుకోవచ్చు, ఆరోపణ అనుకోవచ్చు, ఏ విధంగా చూసుకోవచ్చు అంటే మీరు 2 కోట్లు ఇచ్చి టికెట్ తీసుకోవడం అనేది బీజేపీ నుంచి అనేది ఒక ప్రచారం సాగుతుంది. దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ఏ విధంగా చూసుకోవాలనేది ఒక చిన్న నర్సరీ ఎల్కేజీ పిల్లవాళ్ళని అడిగినా చెప్పొచ్చండి. మేము 2 కోట్లు పెట్టి టికెట్ తీసుకున్నదే వాస్తవం అయితే మరి మా టికెట్ క్యాన్సల్ చేశారంటే మాకంటే ఎక్కువ డబ్బులు ఇస్తేనే క్యాన్సల్ చేస్తారని ఓపెన్ సీక్రెట్ కదండి. ఆ 2 కోట్లు మాకిచ్చి వాళ్ళు ఎంత ఎక్కువ పెట్టి తెచ్చుకున్నారో అది నగర ప్రజలందరూ తెలిసే తెలియదు. అడగాల్సిన క్వశ్చన్ చేయాల్సిన విషయం అండి. మేము 2 కోట్లు పెట్టి తెచ్చినామని ప్రచారం చేశారు. మరి అంతకంటే ఎక్కిస్తేనే కదండి వాళ్ళకి టికెట్ వచ్చేది. మాకు వచ్చిన టికెట్ ని బీఫామ్ ని 5 minutes ముందు క్యాన్సల్ చేశారంటే మరి ఎన్ని డబ్బులు ఇచ్చారనేది వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తున్నాం. మా 2 కోట్లు మాకు రిటర్న్ ఇవ్వమనండి. ఈ వార్డు ప్రజలందరికీ నేను ఆ 2 కోట్లు ఖర్చు పెట్టి నేను వాళ్ళకి అంటే మేడం ఇది 10 సంవత్సరాల నుంచి కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ పార్టీ ఇక్కడ స్థిరంగా నిలబడినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మరి ఆ బీజేపీ పార్టీ ఆ వార్డులో నుంచి మీరు పోటీ చేయడం జరుగుతుంది ఇండిపెండెంట్ గా. అయితే మీకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గతంలో 5 సంవత్సరాల అధికార పార్టీ, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అదే విధంగా ఇప్పుడు మనకు ఇక్కడ స్థిరమైన మీ వార్డులో చూసుకున్న స్థిరంగా బీజేపీ ఉంది. ఈ 3 పార్టీలను ఎదుర్కొని మీరు ఇండిపెండెంట్ గా ముందుకు కొనసాగడానికి గల కారణం ఏంటి? అసలు ఎదుర్కోగలుగుతారు అంటారా? సార్ ఇప్పటి వరకు మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మీకు జరిగిన పరిణామంలో ఒక నేషనల్ పార్టీ వచ్చి మా అది మమ్మల్ని బయటికి దోసింది. సో మేము ఆ పార్టీ సిద్ధాంతాలు కట్టర్ RSS భావాలు ఉండడం వల్లనే మేము ఆ పార్టీకి వెళ్ళాం. ఆ పార్టీ అవమానించింది. సో మేము ఏ పార్టీ ఎదుర్కోగలరా అన్న ప్రశ్నకు మీరు అడిగితే మేము సర్వీస్ మోటోతో వచ్చాం సార్. ఏ పార్టీతో మాకు సంబంధం లేదు. మీరు అడిగిన క్వశ్చన్ కు అల్టిమేట్ గా ఒకటే ఆన్సర్ చెప్తా అండి. 48 వార్డులలో మమ్మల్ని గెలిపిస్తే ఈ 36వ డివిజన్ ని ఒక యూనిక్ డివిజన్ గా మేము చేసి చూపిస్తామని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం సార్. ఇంకొకటి మీకు ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే, ప్రతి నాయకుడు ఒక ఎడ్యుకేషనిస్ట్ బయటికి సర్వీస్ మోటో ఉన్న ఎడ్యుకేషనిస్ట్ బయటికి వస్తే ఎలా వర్క్ చేస్తాడో, ఈ డివిజన్ ఎలా డెవలప్ అయిందో
నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రతి నాయకుడు ఆలోచనలో పడేటట్టు మేము చేస్తామండి. ఒక ఎడ్యుకేషన్ సర్వీస్ మోటో ఉన్న ఎడ్యుకేషన్ బయటికి తీసుకొస్తే ఎలా డెవలప్ అవుతుందో చేసి మేము ఛాలెంజ్ గా తీసుకోవడానికి ఉన్నామండి. మీకు డౌట్ కూడా రావచ్చు, ఇండిపెండెంట్ కూడా మీరు ఇవన్నీ ఎలా చేస్తారన్న డౌట్ మీకు రావచ్చు. మేడం ఇప్పుడు నిధుల నియామకాలు అనేది అధికార పార్టీ వాళ్ళకే స్పష్టంగా మనకు కనబడడం జరుగుతుంది. మరి మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసుకుంటూ అధికార నిధులు మీకు తెచ్చుకోవడం అనేది చాలా సులభమైన విషయం అయితే కాదు, అది చాలా కష్టమైన పరిస్థితి. మరి మీరు ఏ విధంగా వెళ్ళాలనుకుంటారు? అంటే మీరు పార్టీ ఒకవేళ గెలిపిస్తే జనాలు మీరు పార్టీ మారే అవకాశం ఉండకపోవచ్చా, లేకపోతే ఇండిపెండెంట్ గా ఉంటే మీరు ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? సరే, మీరు ఎలా డెవలప్ చేస్తారన్న విషయానికి నేను క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పేది ఏంటంటే సార్, మా ముందుకు వార్డు ప్రజలు వచ్చారు. మాకు 25 సంవత్సరాలు ఛాయా సోమేశ్వరాలయం ఎలా డెవలప్ చేస్తామో, ఏ నిధులు లేకుండా స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ ద్వారా డెవలప్ చేస్తామనే విషయం నగర ప్రజలందరికీ సుపరిచితమే సార్. అది రుద్రసేన మా బ్యాక్ ఉన్నది. అదే రుద్రసేన ఎప్పుడైతే పార్టీ మాకు బ్యాక్ స్టెప్ వేసిందో మాకు టికెట్ ఇస్తామని, సార్ మీరు ముందుకెళ్ళండి, ఈ రుద్రసేన తోటే ఈ వార్డును డెవలప్ చేయడానికి మేము ముందుకు వస్తున్నామని చెప్పి ఎష్యూరెన్స్ ఇచ్చిన తర్వాతనే మేము ముందుకు వచ్చాం. అట్ ది సేమ్ టైం మాకు కొత్తగా సపోర్ట్ ఏంటంటే 200 మంది ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ మాకు, సార్ మీరు ముందుకెళ్ళండి, వార్డు డెవలప్మెంట్ లో మేము ముందు ఉంటాం. మేము ఏ పార్టీ నిధులు లేకపోయినా మేము స్వచ్ఛందంగా, మేము 100 కోట్ల ఉన్న వాళ్ళం కాదు సార్, మేము మిడిల్ క్లాస్ మాత్రమే. సో ట్రస్ట్ ద్వారా మాత్రం చేయడానికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఓపెన్ ఛాలెంజ్ తో బయటకు వచ్చాం సార్. మేము ఇన్ కేసు మేము మీకు హామీ ఇచ్చే ఈ డివిజన్ ప్రజలకు ఏ హామీలు అయితే ఇస్తున్నామో మేము అవి చేయలేకపోయినప్పుడు, ఇన్ కేసు చేయలేకపోతే మేము పాజిబుల్ అయ్యే చెప్తున్నాము, చేయలేకపోతే 2 సంవత్సరాల మీ మీడియా మిత్రులందరినీ పిలిచి స్వచ్ఛందంగా క్షమాపణలు చెప్పి విత్డ్రా అవుతుంది సార్. ఇంతకంటే ఓపెన్ ఛాలెంజ్ లేదనుకుంటాను. చూసుకున్నట్టే ముందుగా మీరు చేస్తున్నట్టు అభివృద్ధి కార్యక్రమం ఏదై ఉండొచ్చు అని భావించవచ్చు అంటారు? మేము మేనిఫెస్టో ఇచ్చాం సార్, ఒక ఆఫీసు, ఎవ్రీ 3 months ఒక హెల్త్ క్యాంప్ ప్లస్ ఒక స్టడీ హాల్ మేము మేనిఫెస్టోలో ఉన్నాయి సార్. అవన్నీ మేము రోడ్లు ఇవన్నీ క్యాజువల్ గా అందరు చెప్పేది సార్. స్పెషల్ మేనిఫెస్టో వచ్చాను సార్, అదొకసారి కంప్లైంట్ లో ఉంది సార్. చూసాం మేము ఇప్పుడే. అసలు మీ మేనిఫెస్టో ఉన్నవన్నీ కూడా మీరు చేయాలని కూడా అది చాలా సులభమైన విషయం అయితే కాదు. మరి ఇది ఎదుర్కొని అంటే మీకు అడ్డంకులు కూడా రావచ్చు, అధికార పార్టీ నుంచి కావచ్చు, గతంలో ఉన్నట్టు అది వేరే ఇతర పార్టీలతో కూడా కావచ్చు, మీకు అడ్డంకులు కూడా రావచ్చు. ఒకవేళ పరిస్థితి అయితే విస్తరించుకుంటే దాన్ని ఏదే విధంగా ఎదుర్కొంటారు మీరు? సార్ మేము ఇప్పటి వరకు మేము వీఆర్ నాట్ పొలిటీషియన్స్ సార్. మేము మంచి పనులు చేసేటోళ్ళకి అడ్డం వచ్చిన వాళ్ళకి కదా ప్రజల విజ్ఞతతో వదిలేస్తాం సార్. మేము ఏ పొలిటీషియన్ మంచి పనులు చేస్తుంటే కూడా అడ్డుకుంటే దానికి ఇంకా ప్రజలకు వదిలేస్తాం. మీకు ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరుగుతుంది కదా మేడం, ఇప్పటి వరకు మీకు ఏమైనా ఫోన్ కాల్స్ రావడమో లేకపోతే ఇతర వాళ్ళ నుంచి డ్రాప్ అవ్వాలని చెప్పేసి కోరడమో ఏమైనా జరిగి ఉంటాయి అంట? ఎలాంటి ఫోన్ కాల్స్ లేవు సార్. మాకు డ్రాప్ అవ్వడం అనేది వాస్తవంగా పార్టీ పెద్దలు, బీజేపీ పార్టీ పెద్దలు మాకు వ్యతిరేకంగా లేదు సార్. వాళ్ళు కూడా సరే మాకు వచ్చి ఆన్సర్ చెప్పలేక మేబీ బాధపడి ఉంటుంటారని మేము భావిస్తున్నాం. కొంతమంది వ్యక్తుల వల్ల జరిగిన నష్టం తప్ప మాకు పార్టీ వల్ల జరిగిన నష్టం లేదు సార్. మాకు సంఘం వల్ల జరిగిన నష్టం, ఎందుకంటే వాళ్ళు మేము చేయలేకపోయినాం, ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి లాగినామన్నా మేబీ వాళ్ళు మాకు ఆన్సర్ చెప్పలేక సైలెంట్ గా ఉన్నారు తప్ప వాళ్ళ నుంచి మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు సార్. అంటే మీపై ఇతర పార్టీ వాళ్ళు కూడా మీతో సంప్రదింపులు అనేది కూడా కొనసాగించడం జరిగిందని చెప్తున్నారు, మరి దానికి ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? సార్ ఎవ్వరు మాకు టికెట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఎవరు సంప్రదింపులు జరపలేదు సార్. మేము స్వచ్ఛందంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బయటకు వచ్చాం, స్వచ్ఛందంగా ఒక సర్వీస్ మోటోతో వచ్చాం కాబట్టి మాకు ఎవరి ప్రెజర్ లేదు సార్. ప్రజెంట్ వరకు అయితే ఎవరి ప్రెజర్. ఇంకోటి మేము అల్టిమేట్ గా మేము ఏ ధైర్యంతో బయటికి వెళ్ళామంటే మాకు ఈ డివిజన్ ప్రజల సపోర్ట్ ఉంది, ఇది పట్టణ ప్రజల సపోర్ట్ ఉంది సార్. ఒక లీడర్లని తయారు చేసేది ప్రజలు, ఆ లీడర్లు మాకు లేకపోయినా ప్రజల సపోర్ట్ ఉంది. అంతకంటే ఇంకా అలా కాదు మేడం, మీరు మాటకి ప్రజలు 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 అంటున్నారు. మరి ఎవరైతే మీకు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు ఉన్నారో అదే విధంగా ప్రచార కార్యక్రమంలో ఉన్నారో కొంతమంది మాత్రము వీళ్ళు అంటే వాళ్ళ వ్యక్తిగతంగా రావట్లేదు, టోటలీ పేడ్ ఆర్టిస్ట్ వాళ్ళు స్కూల్ పేరెంట్స్ స్కూల్ టీచర్లను చెప్తున్నారు వీళ్ళు ప్రచారం అనేది కూడా ఒక ఆరోపణ రావడం జరుగుతుంది. దాని విధంగా చూసుకోవచ్చు అంటారు? మరి సార్ అసలు పొలిటికల్ మాకు కొత్త, ఎన్ని ఆరోపణలైనా మరి ప్రత్యర్థిని ఒక స్ట్రాంగ్ ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే మా దగ్గర ఏ నెగిటివ్స్ లేదు సార్. ఏ నెగిటివ్ లేదు కాబట్టి ఏదో ఒక అభాండం వేయాలి కాబట్టి వాళ్ళు వేస్తున్నారు తప్ప మా దగ్గర ఎలాంటి నెగిటివ్స్ లేవు. ఏదో ఒకటి తప్ప ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళని మాట్లాడండి, వార్డు ఏ వార్డో ఏ హౌస్ కూడా మీకు చూపిస్తారు సార్ కావాలి. మీరు ప్రచారం అనేది చాలా ముమ్మరంగా జరగడం జరుగుతుంది. అదే విధంగా మీకు మహిళల అండ కావచ్చు, ఈ మీ డివిజన్ లో ఉన్నటువంటి యువత అండ కూడా ఏ విధంగా ఉందని అనుకోవచ్చు అంటారు? చెప్పండి. 90% పాజిటివ్ ఉంది సార్. వాళ్ళ మనోధైర్యంతో మేము ముందుకు వచ్చాం, డివిజన్ ప్రజల సపోర్ట్ తోటి మేము ముందుకు వచ్చాం సార్. మేనిఫెస్టో రీచ్ అవుతుంది అనుకుంటున్నారా మీరు అందరికి? ఆల్మోస్ట్ అంటే మాకు టైము నిన్న మన బీజేపీ పార్టీ ఉండే కదా సార్, చాలా తక్కువ టైము మాకు ఉన్నది, 4 days టైము. సో ఈ 4 days సాధ్యమైనంత వరకు రీచ్ చేయగలుగుతున్నాం సార్.
చూసారు కదండి, ప్రస్తుతం మనతో పాటు పద్మ గారు మాట్లాడడం జరిగింది. అదే విధంగా వారు తెలియజేయడం జరిగింది. మాకు అధిక సంఖ్యలో ప్రచారం అనేది మేము చేయడం జరుగుతుంది. మాకు మేనిఫెస్టో అనేది మేము కొత్తగా మేము రూపొందించడం వల్ల మాకు సమయం అనేది కూడా లేనందువలన మేము తొందరగా మేము ప్రచారం అనేది కొనసాగించడం జరిగింది. అదే విధంగా మేము తొందరగా నిర్వహించినప్పటికీ కూడా మాకు అధిక సంఖ్యలో మహిళలు కావచ్చు, యువత కావచ్చు, అదే విధంగా మాకు అధిక సంఖ్యలో మేము ఆ ప్రచారం సాగించడం జరుగుతుంది. కొంతమంది మాపై దుర్భాషణలతోటి కొన్ని ఆరోపణలు చేయడం జరుగుతుంది. మేము టికెట్ కొన్నామని చెప్పేసి డ్రాప్ అవుతున్నామని చెప్పేసి కూడా ఆరోపణలు చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఆరోపణలకు మాత్రమే అని వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఏదైతే వాళ్ళ కొత్త మేనిఫెస్టో ఉందంటే ఆ మేనిఫెస్టో ఏ విధంగా ఉందంటే వాళ్ళు ప్రతిది కూడా ఒక సేవా కార్యక్రమం రూపంలో వాళ్ళు మేనిఫెస్టో అనేది రిలీజ్ చేయడం జరిగింది. మేనిఫెస్టో ఏ విధంగా ఉందంటే మనం గత ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో కావచ్చు, అదే విధంగా ఎంపీ ఎలక్షన్ లో కూడా కావచ్చు, ఎలాంటి మేనిఫెస్టో అయితే ముందుకు వస్తారో వీళ్ళు కూడా అదే అలాంటి ఒక మేనిఫెస్టోతో వీళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఇందులో కూడా మనకు ప్రతి ఒక్కటి కూడా సేవా కార్యక్రమం సంబంధించిన మేనిఫెస్టోలోనే గతంలో కూడా వాళ్ళు చాలా అనేక సేవా కార్యక్రమాలు అనేది కూడా చేయడం జరిగింది. అదే విధంగా మేము ఇంకా కూడా మాకు గెలుపు ఓటమి అనేది మేము ముందుకు రావట్లేము అంటే ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి, ప్రజలకు మేము అండగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది వాళ్ళు తెలియజేస్తున్నారు. అదే విధంగా వాళ్ళు ఈ మేనిఫెస్టో మేము ఒకటి అడిగామండే వాళ్ళని మేము ఈ మేనిఫెస్టోని ఏ విధంగా తీసుకుని వెళ్తారు, ఎలా తీసుకుని వెళ్తారు, మీపై మున్సిపాలిటీ నిధులు రావు, అదే మీరు ఇండిపెండెంట్ క్యాండిడేట్ కాబట్టి మున్సిపాలిటీ నిధులు రావు, అదే విధంగా మీకు ఎలాంటి అభివృద్ధి కూడా జరగకపోవచ్చు కదా, మరి ఈ మేనిఫెస్టో మీరు ఎలా సక్సెస్ చేస్తారని మేము వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు ఒకటే సూటిగా వాళ్ళ ఎమ్మటి తిరుగుతున్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో అదే విధంగా ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పష్టం చేస్తున్నారండి. మేము గంటా రెడ్డి గారిని భారీ మెజార్టీతో మేము గెలుపుకుంటాము. అదే విధంగా వారు మాకు ఈ నిధులతోనే మాకు కాకుండా మేము సొంత మేనిఫెస్టో ముందుకెళ్తాం. ఈ సొంత మేనిఫెస్టో అనేది మేము ఒక నెల 2 నెలల పదవి కాలంలోనే మేము పూర్తి చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. మా సొంత డబ్బులు అవసరమైతే మేము ఏ పార్టీకి వెళ్ళామండి, మా సొంత డబ్బులు పెట్టైనా సరే మేము నిధులు చేసుకోనైనా సరే మేము కొట్లాడి కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉంటుందో అందులో మేము కొట్లాడి మీ డివిజన్ కి మేము అభివృద్ధి చేస్తామని వాళ్ళ ప్రజలు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది.